తమిళనాడులో నూతనంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకేకు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ చీలిక వర్గం సీఎం విజయ్తో భేటీ అయ్యి అధికారికంగా మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం ప్రకటించారు. తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నాడీఎంకే డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని ఈ సందర్భంగా షణ్ముగం తెలిపారు. ఆ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే వద్దన్నామని షణ్ముగం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకేకు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 30 మంది అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు మద్దతిస్తామని ముందుకు వచ్చారు.